హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఇది బాబా స్టాచ్యూ అండి. ఇది మేము షిరిడీలో తీసుకున్నాము. దీన్ని ఇవాళ డెకరేషన్ చేసుకుందామండి. ఈ ప్లాన్స్తో చేసుకుందాము. ఈ ప్లాన్స్ ఒక్కొక్కటి గురించి మేము చెప్తాను ఇప్పుడు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది యాక్చువల్గా మేము టప్ చైర్ల కోసం తీసుకున్నది, బట్ మేము యూజ్ చేయట్లేదు. ఈ స్టూల్ కనుక మీకు బాగలేదు, కవర్ చేసుకోవాలి అంటే ఇలాంటి క్లాత్ ఒకటి కుట్టించుకోండి, లేదంటే దీనికి సెట్ అవుతుందండి. మేమైతే ఇదే యూజ్ చేసుకుంటున్నాము. ఇలా సెట్ అయిపోయింది దీనికి. ఇప్పుడు దీని మీద బాబాని పెట్టుకుందాం ఫస్ట్. ఇది బాబా, ఇది యాక్చువల్గా షిరిడీలో తీసుకున్నాము. ఇది మాకు 4,000 చెప్పారు ఫస్ట్ షిరిడీలో. ఇది మేము బార్గెయిన్ చేసి 2,000కి తీసుకున్నాము. ఈ దండ కూడా అక్కడే తీసుకున్నాము. ఇదంతా మేము ఇంట్లో డెకరేట్ చేసుకున్నాము. ఇది జస్ట్ చైన్ ఇలా ఫెవికాల్ పెట్టేసి అంటించేసాను. ఇది ఈ క్యాప్ కూడా మేము అక్కడే షిరిడీలో తీసుకున్నాము. ఈ సెట్ మొత్తం ఇది టోటల్ 2,000 అండి. ఇవైతే జస్ట్ ఒక 20 రూపీస్ అలా. ఇదైతే ఒక 50 రూపీస్ తీసుకున్నారు. ఇది పీస్ లిల్లీ ప్లాంట్ అండి. యాక్చువల్గా మా ఇంట్లో ఇది చాలా పెద్దగా ఉండేది. దీని మదర్ చనిపోయింది. సో ఇది జస్ట్ ఇది ఒక పిలక నాటితేనే మాకు మళ్ళీ ఇంత పెద్ద ఆకులు వచ్చాయి. మళ్ళీ సేమ్ మదర్ లాగే అవుతుంది. ఇది జీజీ అండి. ఇది జీజీ, ఇది కూడా జీజీనే. దీంట్లో వచ్చిన పిలకనే నేను దీంట్లో నాటాను. ఇది కూడా మొత్తం చాలా పెద్దగా అయింది. ఈ చెట్టు కూడా దీంట్లోంచి మళ్ళీ పిలకలు వస్తున్నాయి. ఇదేమో ఫిలోడెండ్రాన్. ఇది దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మేమైతే ఇది తీసుకున్నాము. ఇదేమో ఇది స్నేక్ ప్లాంట్. ఇది కూడా దీని మదర్ చనిపోతే జస్ట్ ఇది కూడా ఒక పిలకేనండి. దీంట్లో నాటితే ఇది బాగా బతికింది. ఈ సీసీ ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఈ పీస్ లిల్లీ పెట్టుకున్నాను ఇక్కడ. ఇది బుద్ధుడిదండి. ఇది కూడా ఒక 500 400 పడింది. దీంట్లో జస్ట్ ప్లాస్టిక్ వేసేసాను. ఇది సీసీ ఇక్కడ పెట్టేసుకుందాము. ఇది స్నేక్ ప్లాంట్, ఇంట్లో చాలా మంచిది. సో నేను హాల్లో పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక సైడ్ పెట్టేసుకుందాము. ఈ సైడ్కి పెట్టేసాము. ఇక్కడ కావాలంటే ఇంకా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేసుకోవచ్చు. ఇది ఈ సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇది యాక్చువల్గా మేము యూజ్ చేయని పాట్ ఇది. సో దీన్ని ఇలా మేము డెకరేట్ చేసుకున్నాము పెయింట్లు వేసుకొని. ఇవి బయట ప్లాస్టిక్ పూలు తెచ్చేసుకొని దీంట్లో వేసేసాము. ఓవరాల్ లుక్. సో ఇది ఓవరాల్ లుక్ అండి. మొత్తం ప్లాంట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒక లైటింగ్ వేసేసుకున్నాం. మేము దివాళీకి కొన్నాము. ఇదే యూజ్ చేసుకుంటున్నాం లైట్స్. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే జస్ట్ అవి అలా చేసేసుకోవచ్చు. ఈ పీస్ లిల్లీకి యాక్చువల్గా ఫ్లవర్స్ వస్తాయండి. వైట్ కలర్ ఫ్లవర్స్. నా దగ్గర ఫోటో ఉంటే ఇంకా యాడ్ చేస్తాను. దీనికి వైట్ది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. వీటికైతే ఏ ఫ్లవర్స్ రావు. ఈ సీజన్కి కూడా ఏ ఫ్లవర్స్ రావు. బట్ ఏమంటే చాలా మంచిది ఇంట్లో ఉంటాయి. మీకు ఏ విధంగా కన్వీనియన్స్ ఉంటే ఆ విధంగా లైటింగ్ వేసేసుకోండి. నాకైతే ఇలా కన్వీనియన్స్ అనిపించింది, ఇలాగే వేస్తున్నాను. ప్లాంట్స్ మీద అయితే వేయడం లేదు. సో ఇది ఓవరాల్ లుక్ అండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాకు